ఒక రాష్ట్ర గవర్నర్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తన మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగిందని, దీనికి సంబంధించి తన పరువుకు భంగం కలిగింది అంటూ కోర్టులో పరువు నష్టం దావా వేయటం జరిగింది. అసలు వివరాలు ఏంటి, అసలు దీనికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం రాజ్ భవన్కి వెళ్ళాలంటే మహిళలు భయపడుతున్నారని చాలామంది తనకు ఫోన్ చేసి రాజ్ భవన్కు వెళ్ళాలన్నా, అక్కడ పని చేయాలన్నా చాలా భయంగా ఉంది, వెళ్ళలేకపోతున్నాము, మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయి అని చెప్పటం జరిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో రాజ్ భవన్ ఉంది అంటూ ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు దీనికి గల కారణాలు ఏంటి అనేది కనుక ఒకసారి పరిశీలించినట్లయితే, ఈ నెల మొదటి వారంలో రాజ్భవన్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి ఒక మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో తనకు రాజ్భవన్లో లైంగిక వేధింపులకు గురవటం జరిగింది కాబట్టి తనకు రక్షణ కల్పించాలి, తగినటువంటి చర్యలు తీసుకోవాలి అంటూ ఫిర్యాదు చేయటం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని, దీని తర్వాత మహిళలకు రాజ్భవన్లో రక్షణ లేకుండా పోయింది, అక్కడ మహిళల మీద వేధింపులు, అలానే వారిని ఎక్కువగా హింసిస్తున్నటువంటి పరిస్థితి, బాధ పెడుతున్నటువంటి పరిస్థితి, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో పాటుగా ఆమె పార్టీకి చెందినటువంటి మరికొంతమంది నాయకుల మీద కూడా ఆయన రాజ్భవన్ని తప్పుగా చూపిస్తున్నారని, అక్కడ జరిగిందేంటో అసలు విషయం ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోకుండానే ఇష్టం వచ్చినట్లు వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారం కారణంగా తన పరువుకి భంగం కలుగుతుంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోండి అంటూ గవర్నర్ కోర్టులో ఫిర్యాదు చేయటం జరిగింది. మరి ఇది ఎంతవరకు వెళ్తుందనేది చూడాలి. మనం గతంలో తెలంగాణలో కూడా చూసాము, గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్. సో ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాం గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్. మరి ఏం జరిగిద్దో చూద్దాం.